Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ విజువల్స్ పరంగా మనల్ని మరో లోకానికి తీసుకెళ్ళిన సినిమా నుంచి బయటకు వచ్చాక చాలామంది ఆడియన్స్లో ఒకటే ఫీలింగ్, ఏదో వెలితిగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు జేమ్స్ కెమెరాన్ లాంటి ఒక మాస్టర్ మేకర్ సినిమాలో ఈసారి ఎక్కడ తేడా కొట్టింది, ఏ విషయాలు ప్రేక్షకుల్ని ఎక్కువ నిరాశపరిచాయి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే వీటితో పాటు ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ఎక్కడ తేడా కొట్టింది, వాట్ వెంట్ రాంగ్ అనేవి మెయిన్ పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్, కథలో కొత్తదనం లేకపోవడం. ఫస్ట్ పార్ట్లో అడవి, సెకండ్ పార్ట్లో సముద్రం, ఇప్పుడు అగ్నిపర్వతం. ఈ నేపథ్యం మారుతుంది కానీ కథలో స్టోరీ మాత్రం ఎక్కడా మారట్లేదు. మళ్ళీ మనుషులు రావడం, నావీ తెగలపై దాడి చేయడం, జేక్ సుల్లీ ఫ్యామిలీ పారిపోవడం, ఇదే ఫార్ములాని మూడోసారి కూడా వాడడం వల్ల కథని మనం ముందే ప్రెడిక్టబుల్గా ఊహించే విధంగా ఉండడం చాలా ఎక్కువైపోయింది. సెకండ్ పాయింట్, జేక్ సుల్లీ అలాగే నైత్రి యొక్క పాత్రల ఇంపార్టెన్స్ తగ్గిపోవడం. మనం అవతార్ని ప్రేమించింది జేక్, నైత్రి వల్ల, కానీ ఈ భాగంలో వాళ్ళిద్దరిని దాదాపు సైడ్ క్యారెక్టర్స్ని చేసేసారు. సినిమా అంతా పిల్లలు లోయిక్ అట్లాగే కిరి చుట్టూనే ఎక్కువగా తిరగడం వల్ల పాత ప్రేక్షకులు ఆ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిపోయింది. ముఖ్యంగా నైత్రి లాంటి ఒక పవర్ఫుల్ పాత్రని కేవలం కొన్ని సీన్లకే పరిమితం చేయడం ఒక పెద్ద మైనస్గా చెప్పచ్చు. థర్డ్ పాయింట్, ఫైర్ అండ్ యాష్ పీపుల్ యొక్క వీక్ విలనిజం అని చెప్పచ్చు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ యాష్ పీపుల్, అగ్ని తెగ అని పిలుస్తారు. నావీ తెగలోనే చెడ్డవారు ఉంటారని ప్రచారం చేశారు, కానీ సినిమాలో వారిని కేవలం మనుషులకి తొత్తులుగా లేదా ఒక చిన్న అడ్డంకిగా మాత్రమే చూపించారు. విలన్గా వరంగా పాత్రకి ఇచ్చిన బిల్డప్కి, ఆమె చేసే పనులకి అసలు సింకే అవ్వట్లేదు. క్లైమాక్స్లో ఆమెను చాలా ఈజీగా డీల్ చేయడం కూడా నిరాశ కలిగించింది. ఫోర్త్ పాయింట్, రిపీటెడ్ విజువల్స్. మొదటి 2 పార్ట్స్లో వచ్చిన విజువల్స్ చూసి మనం చాలా ఆనందపడ్డాం, అలాగే ఆశ్చర్యపడ్డాం. కానీ మూడో పార్ట్కి వచ్చేసరికి ప్రేక్షకులకి ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయింది. గ్రాఫిక్స్ ఎంత బాగున్నప్పటికీ స్టోరీలో దమ్ము లేకపోతే విజువల్స్ కూడా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలిగించేస్తాయి. ముఖ్యంగా 3 గంటల పైగా ఈ సినిమా రన్ టైం ఉండడం కొన్ని సీన్స్ బాగా సాగదీసేసినట్లు అనిపిస్తాయి. ఇక ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్, మిస్టరీల్ని రివీల్ చేయకపోవడం. కిరి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఆమెకు ఆ శక్తులు ఎలా వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు ఈ భాగంలో సమాధానం దొరుకుతుందని ఆశించిన ఫ్యాన్స్కి నిరాశ ఎదురయ్యింది. కెమెరాన్ ఈ ప్రశ్నలన్నిటికీ అవతార్ 4-5 పార్ట్స్లో దాచిపెట్టడం వల్ల ఈ సినిమా యొక్క ఫిల్టర్ కేవలం గ్యాప్ నింపడానికి తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. సో ఈ 5 మేజర్ పాయింట్స్ వల్ల ఈ సినిమా కొంతమందికి నిరాశపరిచే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్లో అడవిని, సెకండ్ పార్ట్లో సముద్రాన్ని చూపించిన కెమెరాన్ ఈసారి అగ్నిపర్వతాల ప్రపంచాన్ని చూపించి మైండ్ బ్లాక్ చేశారు. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తండ్రిగా జేక్ పడే తపన కానీ, తన కొడుకు లోవాక్ ఎదిగే తీరు కానీ చాలా బాగా చూపించారు. ఇక ఈ పార్ట్లో కిరి పాత్రకి ఉన్న శక్తుల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటల కంటే ఎక్కువసేపు ఉంది. కొన్ని చోట్ల లెంత్ బాగా ఎక్కువైపోయిందన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్లో అయితే కేవలం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికే ఎక్కువ టైం తీసుకున్నారు. దానివల్ల స్క్రీన్ ప్లే బాగా స్లోగా వెళ్తుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. నీరు, నిప్పు మధ్య జరిగే పోరాట దృశ్యాలు హాలీవుడ్ చరిత్రలోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోతాయి. ఇక డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ విజన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఆయన సృష్టించిన పాండోరాలో మనం కూడా ఒక భాగం అయిపోతాం, అంత బాగుంటుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఆయన అందించిన బీజిఎం అగ్నిపర్వతాల సీక్వెన్స్ల్లో అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ మూవీ ఒక విజువల్ వండర్ అని చెప్పచ్చు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం. ఖచ్చితంగా ఐమాక్స్ లేదా 3Dలో మాత్రమే చూడాల్సిన సినిమా. స్టోరీలో కొంచెం వేగం తగ్గినప్పటికీ విజువల్స్ మాత్రం మనల్ని కట్టిపడేస్తాయి. ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి చూడాల్సిన సినిమానే. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ పడుతున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.